అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా విశ్లేషించుకుంటున్నాం. సో నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో మన ఛానల్ తప్ప ఇంకా వేరే ఛానల్ ఎక్కడా లేదు. అందులోకి కాస్త నిస్సంకోచంగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన ప్రత్యేకత కాబట్టి కంటెంట్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ ఇంకా బాగా పెరగాలి. ఎందుకంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరికి 1,00,000 పెరిగితే చూడాలని ఉంటుంది. అందుకే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇసుక దోపిడీ అంట. ఫస్ట్ సీతారాం యేచూరి గారితో స్టార్ట్ చేద్దాం. సీతారాం యేచూరి గారు నిన్న మధ్యాహ్నం కాలం చేశారు. ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి గత 22 రోజుల నుంచి కూడా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. సో చివరికి నిన్న మధ్యాహ్నం ఆయన మృత్యువుతో పోరాడి మృత్యువుల్లోకి చేరారు. ఆయన మన తెలుగు బిడ్డ, హైదరాబాద్ అయింది. అలాగే కాకినాడతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జాతీయ స్థాయిలో ఆయన ఒక జ్ఞాని, అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడితో పాటు ఒక మంచి రచయిత, కమ్యూనిస్ట్ భావజాలం, ఆ సిద్ధాంతాలను సుదీర్ఘకాలం మోసిన వ్యక్తి. యాక్చువల్లీ ఈ రోజుల్లో సిపిఎం, సిపిఐ అంటే ఎవరికి తెలియదు. కమ్యూనిస్ట్ ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటనేది ఎవరికి తెలియదు. కొత్తగా వస్తున్న ఓటర్లకి ఏ వైసీపీయా, ఏ బీజేపీయా, ఏ టీడీపీ అనే పార్టీలో తెలుసు, ఏ జనసేన అనే పార్టీలో తెలుసు. కాబట్టి కానీ సిపిఎం, సిపిఐ అసలు వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నాయి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఒకప్పటి నుంచి ఏ విధంగా ఇందిరాగాంధీ గారి మీద పోరాటం చేశారు, అసలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది వామపక్షాలే. 1960s నుంచి కూడా కాంగ్రెస్ని ఒక రకంగా వణికించింది కూడా వామపక్షాలే. ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలను నడిపించింది కూడా వామపక్షాలే. సో దాని నుంచి వచ్చిన నాయకుడే ఈయన కూడా. 1974లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 75లో సిపిఎంలో జాయిన్ అయ్యారు. ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు. 1992 నుంచి అనుకుంటా సిపిఎం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. సో చాలా అనుభవం ఉంది ఆయనకు. చాలా డిసిప్లిన్, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన మీద వీడియో కూడా మనం చేసాం, చూడొచ్చు. ఇదిగో నిన్న మధ్యాహ్నం నేను ఆయన మరణించిన వెంటనే చేశాను. సో వీలైతే ఆ వీడియో చూడండి. ఆయన పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థులు విద్య పరిశోధనలకు ఇచ్చేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉంచేశారు. అక్కడ విద్యార్థుల పరిశోధనలకు ఉంచండి అని. చాలా మంచి విషయం కదా అది. సో అదే వార్తని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు సీతారాం యేచూరి గారికి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. నేను చేశాను ఆల్రెడీ, వ్యూస్ తక్కువ వచ్చాయి. మనం అదర్ టాపిక్స్ వీడియోస్ చేయాలని ఉంటుంది నాకు, చేస్తుంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఇదిగోండి, సీతారాం యేచూరి గారి గురించి చేస్తే 14,000 వ్యూస్ వచ్చాయి. రాహుల్ గాంధీ కాంట్రవర్సీ కామెంట్స్ మీద చేస్తే 7,600 వ్యూసే వచ్చాయి. అదే మంచి స్పైసీ హెడ్డింగ్ పెట్టి జగన్ గురించో, చంద్రబాబు గురించో, పవన్ కళ్యాణ్ గురించో చేస్తే 50,000, 40,000 వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ నేషనల్ టాపిక్స్ చేస్తే వ్యూస్ రావట్లా. సరే, అంటే అలా అలవాటు చేయడం నాదే తప్పు మొదటి నుంచి కూడా. అదర్ టాపిక్స్ చేయాలని నాకు కూడా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇసుక దోపిడీ 2,566 కోట్లు. జగన్ హయాంలో భారీ కుంభకోణం. వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి. జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి. ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు, ఆధారాలు లభ్యం. వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు, నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. అదండి, ఆధారాలు దొరికాయండి. 2,566 కోట్లు లూటీ చేసినట్టు ఆధారాలు దొరికాయి ఇసుకలో. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానే సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి 1,000 కోట్లు కొల్లగట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటిని వెన్నుదన్నుగా నిలిచారు.
ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేశారు. చూసారా ఇసుక దోపిడీ ఏ విధంగా చేశారో. ఐఏఎస్లుగా ఉంటూ, ఐపీఎస్లుగా ఉంటూ, బ్యూరోక్రసీ అధికారులుగా ఉంటూ ఎటువంటి పనులు చేయడానికి సిగ్గుపడాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడానికి సిగ్గుపడతారు పిల్లలు. వాళ్ళు కూడా ఏం సాధించారు అని. చూడండి, మనకు తెలుసు జేపీ వెంచర్స్ అలాగే ప్రతిమ ఈ సంస్థలకు మన ఇసుక తవ్వకంకి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు నిలువు దోపిడీ చేశారు. ఇసుక రీచుల్ని నిలువు దోపిడీ చేశారు. రీచుల్లో ఇసుక వాళ్ళకి అనుమతించిన దానికంటే ఎక్కువ తవ్వేశారు. ప్రభుత్వానికి మాత్రం నామమాత్రంగా ఫీజు కట్టారు. అన్అఫీషియల్గా బ్లాక్ మార్కెట్లో విపరీతంగా అమ్ముకున్నారన్నమాట. సో అవన్నీ ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. సో ప్రాథమికంగా వాళ్ళకు వచ్చిన ఆధారాల ప్రకారం 2566 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పి ఏసీబీకి ఆధారాలు దొరికాయి. సో అందుకని వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థల మీద కూడా కేసు నమోదు చేశారన్నమాట. ఇదిగోండి, లీజు హద్దులు దాటేశారంట. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరి ఆ సంస్థల భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టారు అని ఏసీబీ గుర్తించింది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. అంటే వాళ్ళకి 1 అడుగు లోతు పర్మిషన్ ఇస్తే 10 అడుగులు తవ్వారు. ఒక 4 ఎకరాల వరకు లిమిట్స్ ఇస్తే 10 ఎకరాలు తవ్వారు. అట్లా వాళ్ళకి ఇచ్చిన హద్దులకు మించి తవ్వడం వలన ఎక్కువ సంపాదించారు. కానీ ప్రభుత్వానికి మాత్రం తక్కువ కట్టారనమాట. అది కేసు. సో దీని మీద సీరియస్గానే ఉంటుంది ఇసుక వ్యవహారం. తర్వాత బాధితులను ఆదుకుందాం, వరదలతో నష్టపోయిన ప్రజలు రైతులను తిరిగి నిలబెడదాం. దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు, కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి. కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఇది జాతీయ విపత్తుగా ఎందుకు పరిగణించకూడదు? విజయవాడ వరదల్ని జాతీయ విపత్తుగా ఎందుకు పరిగణించకూడదు? 7 లక్షల మంది వరదలో చిక్కుకుపోయి 10 రోజుల పాటు విరవెల్లాడారు. దాదాపుగా 3 లక్షల కుటుంబాలు, అందులో లక్షలాది మంది ఇల్లు కోల్పోయారు, ఇంట్లో సర్వస్వం కోల్పోయారు. సో దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఎందుకు పూర్తి స్థాయిలో సాయం చేయకూడదు? మనం జాతీయ స్థాయిలో కీలకమైన పొజిషన్లో ఉన్నాం కదా. జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిలబడడంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల పాత్ర కీలకం కదా. సో దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించండి అని గట్టిగా అడిగే హక్కు మనకు ఉంది కదా. సో ఆ విషయాన్ని ఒకసారి ఈ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తే బెటర్. తర్వాత ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్, జత్వానీ కేసులో పోలీసులు కుట్ర, నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు, ఐపీఎస్లు కాంతిరాణా, విశాల్ గున్ని అమలు, డీజీపీ నుంచి ప్రభుత్వానికి నివేదిక, జగన్ భక్త ఐపీఎస్లపై చర్యలు. ఓహో, ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్ అంట. బాబ్బా, సాధారణంగా ఏం చేస్తారు? మనకి ఫిబ్రవరి 5వ తేదీన కంప్లైంట్ వస్తే మనం ఫిబ్రవరి 6వ తేదీనో 7వ తేదీనో 8వ తేదీనో టికెట్ బుక్ చేసుకొని వెళ్తాం కదా. కానీ జత్వానీ కేసులో ఏం చేశారు వీళ్ళు? ఫిబ్రవరి 5వ తేదీన మనకు కంప్లైంట్ వస్తుందని ముందుగానే తెలుసుకొని ఫిబ్రవరి 2వ తేదీనే విమాన టికెట్ బుక్ చేసుకున్నారంట. ఇదిగో పలానా తేదీన మనం ముంబై వెళ్ళాలి, ఆ అమ్మాయిని ఎత్తుకురావాలి అని. అంటే ఫిర్యాదు చేయడానికి ముందే వీళ్ళు విమాన టికెట్ బుక్ చేసుకున్నారంటే అర్థం ఏంటి? ప్రీ ప్లాన్డ్. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్. ఇదిగో మేము ఈ తేదీని వెళ్తాం, మేము వెళ్ళేలోగా నువ్వేమో కంప్లైంట్ ఇచ్చాయి, ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము ఆవిడని అరెస్ట్ చేసేస్తాం అని ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనమాట. సో ఇది ప్రీ ప్లాన్, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది, కక్ష సాధింపు కోసమే జరిగింది అని చెప్పడానికి అదే ప్రూఫ్. ఆ విమాన టికెట్లు వాళ్ళు ఎప్పుడు బుక్ చేశారనేది. వీళ్ళు తప్పులు చేసి దొరికిపోవడం గత ప్రభుత్వ స్పెషల్ ఏమో. చూడండి, ఆ జులాయి సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు కదా, తప్పు చేసి వెంటనే దొంగతనం చేసి వెంటనే దొరికిపోతాడు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా అంతే, తప్పులు చేసి దొరికిపోవడం వాళ్ళ స్పెషల్. వరదల్లో కూడా ఆర్టిస్టులను పెట్టారు. వరదల్లో ప్రభుత్వ సాయం అందలేదు, వరదల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అసలు వరదలో చంద్రబాబు గారు సరిగ్గా తిరగలేదు అని చెప్పి వరదలో బురద రాజకీయం చేసింది కదా వైసీపీ. అందులో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టారు. అంటే వాళ్ళ భజన పరుల్ని, వాళ్ళతో రెగ్యులర్గా తిరిగే వాళ్ళని పెట్టి దొరికిపోయారు. అది వీడియో చేయొచ్చు, మరీ చిల్లర వ్యవహారం కదా, ఎందుకు ఇలా చేయడం అని నేను చేయలే. వరదల్లో ఈ వైసీపీ నాయకుల అనుచరులు, ఒక ఐపీఎస్ అధికారి దగ్గర తిరిగే అనుచరులు, వాళ్ళని వీళ్ళని పెట్టి కొంత రక్తి కట్టించారు, కానీ పండలేదు. అది తిరిగి వైసీపీకే తట్టింది.
అదే అదే చెప్పాను కదా, దొంగతనం చేసి వెంటనే దొరికిపోయినట్టే వీళ్ళు తప్పులు చేసి చెత్త రాజకీయం చేసి వెంటనే దొరికిపోతారనమాట. పరిమళిస్తున్న మానవత్వం. ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన. ఓకే, ₹1 చెక్ ఇచ్చారంట ఈయన. ఎవరు? ఇషాన్ గుప్తా, సంవిత్ గుప్తా. ఈనాడు సీఎం అంటే ఈనాడు రిలీఫ్ ఫండ్కి మనము యాక్చువల్లీ చాలా చిన్న స్థాయిలో తక్కువలో అలా వెళ్ళిపోయాం. ఒక 6 లక్షల విలువైన సాయం చేసాం. 3 విడతల్లో 6 లక్షల విలువైన సాయం అయితే మనం చేసాం. భవిష్యత్తులో ఇంకా కొంచెం పెద్ద స్థాయిలోనే మనం చేస్తాం. భవిష్యత్తులో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సరే నేను కూడా రిలీఫ్ ఫండ్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు కనిపించేలా పెట్టి మీ దగ్గర ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ దగ్గర తీసుకొని మనం ఒక స్కూల్ను బాగు చేయడం కానీ, ఒక ఊరును బాగు చేయడం కానీ, కొంతమందికి ఇల్లు కట్టించడం కానీ శాశ్వతమైన సహాయక చర్యలు చేద్దాం. ఈ బట్టలు ఇవ్వడము లేదా డబ్బులు ఇవ్వడము లేదా కూరగాయలు బియ్యము ఇవ్వడము తాత్కాలికం. అలా కాకుండా శాశ్వతమైన సహాయ చర్యలని చేయాలని నాకు ఉంది. అయితే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా చేద్దాం మీ అందరి సహకారంతో. అంటే ఇప్పుడు మీరు పంపించిన దాంతో మీరు ఇచ్చిన సాయంతో నాకు నమ్మకం వచ్చింది. ఎస్, ఇస్తారు, ఇచ్చే మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని. కొండల నడుమ హొయ్యలోలకే డుడుమ. ఇది సంగతి. కార్టూన్ చూడండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చర్చల్లో ట్రంప్పై కమలదే పైచేయంట. మొత్తం చర్చల్లో తొక్కుపడేసింది ఆమె. ట్రంప్ని తొక్కుపడేసింది కమలా హ్యారిస్ అని ఇచ్చారనమాట. సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్యం. సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ తాజాగా మరో 3 విభాగాలను ప్రారంభించింది అని ఇచ్చారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ. రాజధాని అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు అంశాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించిందంటండి. ఓకే. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి. జిల్లా నేతలతో భేటీలో జగన్ నిర్ణయం. నెల్లూరుకు కాకాని పేరు పరిశీలన. ఇతర జిల్లాల్లోనూ అధ్యక్షుల మార్పు. సో జిల్లాల వారీగా కొత్తగా అధ్యక్షులను నియమిస్తున్నారు వైసీపీలో. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాలినేని గారిని ఉండమంటే ఆయనేమో నేను ఉండను అన్నాడంట. ఆయనకేమో అంతకు మించి పెద్ద స్థాయి కావాలి. సో అందుకని బాలినేని గారు పార్టీ మారరా అనేది ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ వైసీపీతో పడట్లేదు, ప్లస్ ఇతర పార్టీల్లో జనసేనలో ఆహ్వానం ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తారనేది వైసీపీలో ఆయనకి ఇచ్చే స్థానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వైకాపాకు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాజీనామా. నేడు తెదేపాలో చేరిక. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైకాపాకు రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారంట. ఇదంతా పవర్ గేమ్, అంతకుమించి ఇంకేం కాదు. తర్వాత చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం సాయంతో 1000 కోట్ల నిధి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఎంఎస్ఎంఈ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఓకే. అగ్రిగోల్డ్ ఫిర్యాదుపై ఏం చేశారో చెప్పండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం సర్వే నెంబరు లోని బ్యాంకు జప్తు చేసిన తమ టేకు చెట్లు యంత్ర సామాగ్రిని చోరీలు కాకుండా చూడాలని కోరుతూ పోలీసులకు తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఓకే. తర్వాత రాజధానిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం. వివిధ నిర్మాణాల పరిశీలన. ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం రాజధాని అమరావతిలో గురువారం పర్యటించింది. సో వీళ్ళు లోన్ ఇవ్వడానికి ముందు వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారనమాట. దానిలో భాగంగా నిన్న తిరిగారు. తర్వాత జోగి రాజీవ్ను కస్టడీకి ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ. జోగి రాజీవ్ ఆయన మీద ఏసీబీ కేసు ఉంది కదా, ఈ అగ్రిగోల్డ్ జప్తు చేసిన భూములను అమ్మేశాడు అనేది. సో ఆ కేసులో విచారణ, ఆయన ఇంకా విచారించాలి, కస్టడీకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. తర్వాత ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరికి ఉరి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్య. బంగాళాఖాతంలో అల్పపీడనం. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందంట. తర్వాత 2 రోజుల్లో వాయుగుండంగా బలహీనపడుతుందని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. బాలినేని పార్టీ మార్పు కలకలం. ఓకే. అదొక రేవ్ పార్టీ నిందితుల్లో నటి హేమ. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో సంచలనం సృష్టించిన హెబ్బాగోడి జీఎం ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. దానిలో నటి హేమ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు పోలీసులు.
ఇంటింటికి ఇసుక డెలివరీకి 3000 లారీలు గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానులు రవాణా ఛార్జీల ఖరారుపై కసరత్తు. సో ఇంటింటికి ఇసుక డెలివరీకి 3000 లారీలు రవాణా శాఖ ఆధ్వర్యం గనుల శాఖ రిజిస్ట్రేషన్ చేసుకుందంట. 3000 లారీలు సిద్ధంగా ఉంటాయి ఇంటింటికి డెలివరీకి. అయితే ఉచిత ఇసుక విధానంలో టెక్నికల్ ఫెయిల్యూర్స్ చాలా వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 10 రోజులు కూడా, ఈ 12 రోజులు కూడా వరదల్లో భాగంగా ఇతర సమస్యలు మనం పెద్దగా ప్రస్తావించలేకపోయాం. ఇసుక సమస్యలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు కానీ. ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లా. విద్యార్థులు ఫీజులు కట్టుకోవాలా, ప్రభుత్వం ఇస్తుందా, 4 నెలలు అవుతుంది, ఇంకా ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. అదొకటి కొంచెం ఇబ్బందికరంగా మారింది. రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి సీతారాం యేచూరి, ఆయన మరణంపై జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. కాకినాడతో యేచూరికి ఎనలేని అనుబంధం. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. సాక్షికి వెళ్దాం. ఈనాడు చదువుతున్న నా గుండె అంతా సాక్షి మీదే ఉంటుంది. కాలేజీలపై కత్తి. కొత్త మెడికల్ కాలేజీలను తేకుండా రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖలు రాయడం ఏమిటి? చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ ఆగమ్యగోచరం. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఈ ఏడాది 700 ఎంబీబీఎస్ సీట్లు పోయాయి. తెల్లకోటు ఆశలు నీరు గారడంతో మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. వ్యయప్రయాసలకు వచ్చి ఏడాదంతా శిక్షణతో సన్నద్ధమైన వారిపై పిడుగు. ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ ఇచ్చినా ప్రభుత్వం నిరాకరించడంపై విస్మయం. ఏమిటి ఈ దారుణం? తమ జీవితాలతో ఎందుకు ఈ చెలగాటమని ఆవేదన. 5 కొత్త మెడికల్ కాలేజీలను ఈ ఏడాది ప్రారంభించేలా సిద్ధం చేసిన గత సర్కారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త కాలేజీల నిర్మాణాలను నిలిపివేతతో మరో 1050 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోనున్న రాష్ట్రం. చంద్రబాబు P4 జపంతో ఏకంగా 1750 సీట్లకు ఎసరు. పులివెందుల కాలేజీకి ఎల్ఓపి ఇచ్చిన జాతీయ వైద్య కమిషన్. కాలేజీని నిర్వహించలేమని గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసిన సర్కారు. ఎల్ఓపి ఇవ్వలేదని అధికారుల బుకాయింపు, ఎల్లో మీడియా వంతపాటు, ఎన్ఎంసీ సాక్షిగా కూటమి సర్కారు కుట్ర బట్టబయలు. సో వైద్య కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బాగులేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరి, కూటమి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేదు, బాగులేదు. సో వైద్య కళాశాలలు నిర్మించారు. నిర్మించిన వాటిని ఎలా యూజ్ చేసుకుంటారు? ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఇచ్చేయండి. కాకపోతే వాళ్ళ పిలకలు మీ కంట్రోల్లో ఉండేలా చూడండి. అక్కడ ఫీజు విషయంలో మరీ హద్దులు దాటిపోకుండా ఒక నామమాత్రపు ఫీజులు వసూలు చేసేలా చూడండి. ఇస్తే ప్రైవేట్కి ఇచ్చేయండి. P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇచ్చేయండి, లేదా P4 అయినా ఇచ్చేయండి. లేదు ప్రభుత్వం నిర్వహిస్తుంది అనుకుంటే ఏ అప్పులో ఎక్కడి నుంచో చేసి దానిలో ఏమేమి సౌకర్యాలు కావాలో అనంతా చూసి బోధనా సిబ్బందిని నియమించుకొని నిర్వహించండి. ఏదో ఒకటి తేల్చాలి. ఏమీ లేకుండా 4 రోజుల నుంచి సాక్షిలో రాస్తున్నారు. వైద్య కళాశాలల విషయంలో ఈరోజే కాదు, సాక్షిలో 4 రోజుల నుంచి రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దొరికింది సబ్జెక్టు వాళ్ళకు దొరికింది కాబట్టి రాస్తున్నారు. ఎలా దొరికింది? గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించింది, ఈ ప్రభుత్వం వాటిని నిర్వహించాలి. పేద ప్రజలు, పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశాలు కల్పించాలి. ఆ బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో ఈ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదు, స్పష్టంగా లేదు. అందుకు వీళ్ళకు దొరికారు కాబట్టి విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఆ నిర్మించిన కాలేజీలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా వీళ్ళు అడ్మిషన్లు ఇవ్వకపోతే. సో అది అందుకే వీళ్ళు ఇంతగా రాస్తున్నారనమాట. సరే, ఇది పక్కన పెట్టేస్తే కామ్రేడ్ యేచూరి కన్నుమూత చెప్పుకున్నాము. తర్వాత నేడు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన. ఇదే ఈయంతో సమస్య. వరదలు వచ్చిన వెంటనే వెళ్ళాలి. ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షం కంటే ముందు ఉండాలి. అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి అక్కడ రివ్యూ చేశారు. వాళ్ళకి ఏమేం కావాలో మొత్తం చూశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు తిరిగారు నిన్నంతా. వాళ్ళకి మొన్న చంద్రబాబు గారు తిరిగారు, మొన్న ఏమేం కావాలో మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ప్రతిపక్షం ఎప్పుడైనా ముందు వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత PHC వైద్యుల ఆందోళన ఉధృతం. సో రాష్ట్ర ప్రభుత్వం పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను కుదించడాన్ని, పాపం వాళ్ళ కోటాను కుదించడం వల్ల వాళ్ళు ఇన్ సర్వీస్ కోటా కోల్పోయారు. పీజీలో ఎంటర్ అవ్వడానికి సర్వీస్ కోటా కోల్పోయారు కాబట్టి వాళ్ళు వైద్యులు ఆందోళన చేస్తున్నారు. అది న్యాయబద్ధమైన ఆందోళన. తర్వాత రాజీనామాకు సిద్ధం. బెంగాల్ ప్రజల కోసం సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం. రాజీనామా కాదు, పార్టీ మూసేయాల్సి వస్తుందిలే. రాజీనామా కాదు, పార్టీయే మూసేయాల్సి వస్తుంది. ఆ బెంగాల్ ఆ ఘటన ఉంది కదా, వైద్య విద్యార్థిని కేసు, ఆ కేసు ఈ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయానికి సమాధి కట్టేలాగే ఉంది.
తర్వాత అన్నదాతకు అపార నష్టం. పొలాలపైకి పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి. రైతులను కన్నీట ముంచిన బుడమేరు, ఏలేరు, కొల్లేరు. 10 రోజులుగా వరద ముంపులోనే పంట పొలాలు. ఓకే, ఈ భోజనం తినేది ఎలా? అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విద్యార్థులు, ఆపై ఆందోళన. పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే ఇలా పెడితే మిగిలిన రోజుల మాట ఏమిటి? పాఠశాలల సదుపాయాలు బాగోలేవని తల్లిదండ్రుల మండిపాటు. మెనూ ప్రకారం పెట్టడం లేదని విద్యార్థుల ఆరోపణ. ప్రభుత్వం నాసిరకం గుడ్లు సరఫరా చేస్తే మేమేం చేయగలమన్న హెచ్ఎం. ఇది చూడండి, పిల్లలు మధ్యాహ్న భోజనం క్వాలిటీ పాటించకపోతే మధ్యాహ్నం స్కూల్స్లోను అలాగే హాస్టల్స్లోను పేద విద్యార్థులు చదువుతారు. వాళ్ళకిచ్చే అన్నంలో పనికిమాలిన రాజకీయాలు, పనికిమాలిన కక్కుర్తి వ్యవహారాలు, పనికిమాలిన అవినీతి చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇది రొటీన్గా జరిగేదే. ఇది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే జరుగుతుందని కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, రొటీన్గా జరిగేదే. మీకు వీలైతే సరదాగా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మధ్యాహ్న భోజనం క్వాలిటీ చూడండి, చండాలంగా ఉంటుంది. వీలైతే మీకు టైం ఉన్నప్పుడు, మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. వెళ్ళి మధ్యాహ్న భోజనం క్వాలిటీ చూడండి, చండాలంగా ఉంటుంది. లేదా ఒక హాస్టల్లో నైట్ టైం హాస్టల్కి వెళ్ళండి. అంటే అది సాంప్రదాయబద్ధంగా మరి వాళ్ళు ఏమనుకుంటారో కానీ అలవాటు వాళ్ళకి అలాగే వండుతారు. వాళ్ళు తినరు కదా, పిల్లలే కదా తింటారు, ఎలా పోతే పోనీ అనేటట్టు వండుతారు. అంటే అందరూ అని కాదు, 90% అలాగే ఉంటారు. ఒక 10% మాత్రం బాగా బాధ్యతగా శ్రద్ధగా వండుతారనమాట. బడుగు జీవితాలు 10 ఏళ్ళు వెనక్కు, మరో 10 ఏళ్ళైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే. వరద తగ్గినా ఇప్పటికీ తేరుకొని కష్టజీవులు. తిండి తిప్పలేక ఇక్కట్లు, నేటికి ముంపులోనే పలు కాలనీలు, రహదారులపై గుట్టలుగా వ్యర్థాలు. 10 రోజులుగా ఎండకు ఎండి వానకు తడిసి వృద్ధురాలి మృతి. బా, కామ్రేడ్ ఏచూరుకు అనుమత, ఏపీతో ఏచూరుకు, కాకినాడతో కామ్రేడ్, సంస్కరణవాది, స్థితప్రజ్ఞుడు. ఒక పేజీ మొత్తం సీతారాం ఏచూరు గారి గురించి ఇచ్చారు సాక్ష్యలో, మంచిదే. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తాం. చంద్రబాబు తీరుతో పేద విద్యార్థులకు తీరనన్యం. వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ఫైర్. ఏంటి జూపూడి గారు ఇంకా వైసీపీలో ఉన్నారా? ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వెళ్ళిపోవాలి కదా, ఉద్యమిస్తారంటే ఆయన వైసీపీలో ఉండాలని ఆ వైసీపీ కార్యకర్తలు ఉద్యమించాలి. మీరు పార్టీ మారతారా ఉంటారా అని. విజయవాడ రైల్వే స్టేషన్కు NSG1 హోదా. దళిత నేతను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? ఇదిగో ఈ వైసీపీకి తెలిసిన ఈ పనికిమాలిన రాజకీయమే. ఆయన దళిత నేత అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అక్కడ పరామర్శించడానికి దళితుడు అనే అది ఎవరు తగిలించలా, మీకు మీరే తగిలించుకుంటున్నారు. ఎవరు తప్పు అనలా, ఆయన తప్పు చేశాడు కాబట్టి పరామర్శించడం విరుద్ధం అంతే. దళిత అనేది ఎందుకు వస్తుంది అంటే, చాలామంది రాజకీయాల్లో ఎంత చెత్త కల్చరో చూడండి. కులం ముందుకు తీసుకొచ్చేస్తారు, కులాన్ని ముందు పెట్టేస్తారు. తెలంగాణ వాళ్ళు కూడా అంతే, మాట్లాడితే జై తెలంగాణ అంటారు. ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది కదా, తెలంగాణ వచ్చేసి 11 సంవత్సరాలు అయింది, ఇంకా జై తెలంగాణ అంటారు. తెలంగాణ నినాదాలు. నిన్న కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో కౌశిక్ రెడ్డి, ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి సవాల్ చేస్తూ నువ్వు ఆంధ్ర ఓడివి, నీకెక్కడేం సంబంధం, నువ్వు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు, మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు, కేసీఆర్ది ఏ జిల్లా, కేసీఆర్ మూలాలు ఏ జిల్లాలో ఉన్నాయి, ఆ కౌశిక్ రెడ్డి ఉన్న పార్టీ కేసీఆర్ మూలాలు ఏ జిల్లాలో ఉన్నాయి. సో ఇప్పటికీ ఆంధ్ర 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 అని ఏడవడం ఆపేసి, ఆ కవితకు బెయిల్ వచ్చిన వెంటనే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చి జై తెలంగాణ అంట. తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇంకా జై తెలంగాణ ఏంటి? ఇంకా ఎన్నాళ్ళ సెంటిమెంట్ మీద బతుకుతారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు లేదా? ఇంకా సెంటిమెంట్ మీద ఎన్నాళ్ళు బతుకుతారు? అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది. మీ రాష్ట్రాన్ని మీరు 10 సంవత్సరాలు ఏం ఉద్ధరించారో జనం చూసి అధికారం మార్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. వీళ్ళు ఏం ఉద్ధరిస్తారో చూసి మళ్ళీ అవసరమైతే మీకు అధికారం ఇస్తారు, వీళ్ళు కూడా సరిగ్గా చేయకపోతే, లేదా బీజేపీకి ఇస్తారు. అంతే తప్ప ఇంకా తెలంగాణ నినాదం, తెలంగాణ సెంటిమెంట్స్, తెలంగాణ ఎమోషన్స్ ఇంకా చెల్లవు, అయిపోయినాయి. రాష్ట్రం వచ్చేసింది, పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం ఆపేయండి. వీళ్ళు కూడా అంతే, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కూడా అంతే. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆడు క్యాస్ట్ని తీస్తారు ముందు, ఆ క్యాస్ట్తో ఇంకా మొదలెడతారనమాట. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇదే కేసులో దేవినేని అవినాష్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఈయన అంటాడా కమ్మనేతను జగన్ పరామర్శిస్తే తప్పేంటని అంటాడు? ఆయన అనడుగా. అంటే అసలు అక్కడ కులంతో సంబంధం ఏంటి? వాళ్ళు తప్పు చేశారు,
ఏ కులస్తుడైనా సరే అదే సెక్షన్ మీద కేసులు నమోదు చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో లాల్ లప్రెడ్డి గారు ఉన్నారు, తలసాని రఘురాం గారు ఉన్నారు, నందిగం సురేష్ గారు ఉన్నారు, దేవినేని అవినాష్ ఉన్నారు. నలుగురు మీద సేమ్ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, సేమ్ కేసులు నమోదు చేశారు. నలుగురికి సేమ్ శిక్ష ఉంటుంది. అంతే తప్ప దానిలో క్యాస్ట్ చూడాల్సిన అవసరం లేదు, క్యాస్ట్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. స్టేషన్లో దళితులపై పోలీసులు దాడి, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘటన. జోగిరాజు కస్టోడియల్ విచారణ అవసరం, హైకోర్టులో పిటిషన్. ఓకే, ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలు ఉన్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు. సిజేఐ స్వతంత్రతపై నమ్మకం కోల్పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా. సిజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప? గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం. అయితే నాకు ఇదంతా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సిజేఐ ఇంటికి వెళ్ళారంట, గణేష్ మహోత్సవంలో పూజలో పాల్గొన్నారంట. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ గారు చాలామంది కంటే చాలా బెటర్. ఆయన ఇచ్చిన తీర్పులు కానీ, ఆయన కొన్ని అంశాల్లో చాలా స్పష్టమైన వైఖరి ఆయన అవలంబిస్తున్న తీరు కానీ బాగుంది. చూడండి, ఆయన ఆధ్వర్యం, ఆయన వలన ఆయనే కదా ఎలక్టోరల్ బాండ్స్ మీద ఒక తీర్పు ఇచ్చాడు. దాంతోనే కదా బీజేపీ వాళ్ళ కార్పొరేట్ భాగోతాలు బయటకు వచ్చాయి, రాజకీయ పార్టీల కార్పొరేట్ భాగోతాలు బయటకు వచ్చాయి. సో చంద్రచూడ్ గారు ఉన్న చాలామంది సీజన్లో ఈయన బెటర్ అండి. సో అటువంటి ఆయన మీద మనం వేయాల్సిన పని లేదులే. తర్వాత రాలిపోయిన అరుణ్ తార. ఓకే, ఇది రాశారు. తర్వాత ఇది పెను విపత్తు, సాధారణ విపత్తులో దీన్ని చూడొద్దు. గతంలో వచ్చిన వరద లాంటిది కాదు ఇది. ఊహించని దెబ్బతో భారీగా నష్టపోయాం, కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి, బాధితులను తిరిగి నిలబెట్టేలా సాయం, రాష్ట్రంలో అపారంగా పంట ఆస్తి నష్టం. సో ఇది కేంద్రానికి మనోళ్ళు ఇచ్చిన నివేదిక చూపించింది అంతా కూడా రాశారనమాట. తర్వాత గనుల వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు, అక్రమాలు 2500 కోట్ల పైన ఇందాక ఈనాడులో చెప్పుకున్నాం కదా, అదే ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. తర్వాత తొలగని ఏలేరు ముంపు, ప్రాజెక్టులో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం, 8 మండలాల్లో 64 గ్రామాల అతలాకుతలం. సో ఏలేరులో నీళ్లు తగ్గి మళ్ళీ పెరిగాయి, అందుకని ఇంకా ముప్పులో ఉన్నాయి. తర్వాత స్టేట్ బోర్డులోనే పరీక్షలు, 1000 సిబిఎస్ఈ పాఠశాలలపై ప్రభుత్వం నిర్ణయం, 78,000 మంది విద్యార్థులకు ఉపశమనం. పరీక్షల విధానం ప్రక్షాళన, వచ్చే ఏడాది నుంచి దశల వారీగా మార్పులు. మంచిది. గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది కానీ దానికి తగ్గట్టు బోధనా పద్ధతులు మార్చలేదు, దానికి తగ్గట్టు విద్యార్థులను ప్రిపేర్ చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే సిబిఎస్ఈ కాదు స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాద్దులే అని చెప్పిందనమాట. తర్వాత జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు, పార్టీకి పనిచేయలేను, జగన్కు తేల్చి చెప్పిన బాలినేని, జనసేన వైపు చూపు. ఓకే. పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం, ఎంఎస్ఎంఈలకు 100 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ, యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం, ఉద్యాన ఆక్వా రైతుల లబ్ధికి సర్కారు కసరత్తు. ఓకే. తర్వాత కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్, బోట్ల తయారీలో మందపాటి రేకు వాడకం, గురువారం పైభాగం మాత్రమే కట్ చేసిన సిబ్బంది, నీళ్లలో బోట్ కటింగ్కు ఎక్కువ సమయం, బోటును 2 ముక్కలు చేసి రోపులతో కట్టి వేరు చేయాలనే యోచన, కాకినాడ నుంచి మరో బృందం రాక. పాప బోట్లు కటింగ్, ఆ వచ్చిన బోట్లను తీయడానికి చాలా తిప్పలు పడుతున్నారు. అది మామూలు బోట్లు కాదు, పెద్ద పెద్ద బోట్లు, 30-40 టన్నులు బరువు ఉన్న బోట్లు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆరోగ్య బీమాతో 6 కోట్ల మందికి ప్రయోజనం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆరోగ్య బీమా కేంద్రం ఇస్తోంది కదా, దాంతో 6 కోట్ల మందికి ప్రయోజనం, మంచిదని అదొకటి చెప్పారు. తర్వాత జోగిరాజు సర్వేయర్ రమేష్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలి, వారి నుంచి కీలక సమాచారం రాబట్టాలి, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయండి, హైకోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్. ఓకే. ప్రాణాలు తీసిన కంటైనర్. ఓకే. 16న గుజరాత్కు చంద్రబాబు, రీఇన్వెస్ట్ 24 సదస్సుకు హాజరు, ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ. ఓకే. ఆంధ్రప్రభకు వెళ్తే ఆంధ్రప్రభలో ఏచూరికి లేరని అది బ్యానర్లో వేశారు. తర్వాత పెనుగొపెత్తు ఆదుకోండి అని కేంద్ర బృందానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అడిగింది కూడా బ్యానర్లో వేశారు పక్కన. బుడమేరు గాయం, బెజవాడకు వైద్యం, వరద ప్రాంతాల్లో శరవేగంగా సహాయ చర్యలు, వరద నీరు మళ్లింపు దాదాపు పూర్తి, ఇళ్ల మధ్య ఉన్న నీరును బుడమేరుకు తరలింపు, శీఘ్రగతిన పారిశుధ్య పనులు, తగ్గుతున్న వరద, పెరుగుతున్న అంటువ్యాధులు, అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు, బెజవాడకు చివరి ఘట్టంలో ముంపు చికిత్స, ఇక మిగిలింది బుడమేరు ఆపరేషన్. సో ఇప్పుడు వైద్యారోగ్య శాఖకు పనిపడింది. ఆ మంత్రి గారు సత్యకుమార్ గారు
అంత యాక్టివ్గా అయితే లేరు ఆయన, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. సో ఆయనకు పని పడింది. వీలైతే ఆయన ఈ ప్రాంతాల్లో తిరిగి రాష్ట్రంలో కాస్త కొంతమంది వైద్యులను ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒక 5 6 టీంలు ఈ ప్రాంతాల్లో దశల వారీగా ఒక నెక్స్ట్ 10 రోజుల పాటు వైద్య శిబిరాలు పెడితే మంచిది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. మంగళగిరిలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వం కేటాయించిన కార్యాలయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎంకు లేఖ, కోర్టులకు వచ్చేవారికి ఇబ్బంది తలెత్తకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయం. క్యాష్ కొడితే ప్రమోషన్, అవినీతి పరులకు అడ్డదారుల్లో అందలం, రిజిస్ట్రేషన్ శాఖలో వెచ్చలబెడతాను. రిజిస్ట్రేషన్ శాఖ ఏముంది, అన్ని శాఖల్లో అంతేగా, అన్ని శాఖల్లో అంతే. ప్రమోషన్లకి, బదిలీలకి, కోరుకున్న చోట ట్రాన్స్ఫర్లకి. ఒక ఎమ్మెల్యే గారు సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్లో 50,000 తీసుకుంటున్నాడంట. ఏం చెప్తాం? ఒక ఎమ్మెల్యే గారు పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సచివాలయ ఉద్యోగి ఎవరైనా రికమెండేషన్ అడిగితే, ట్రాన్స్ఫర్ కోసం లెటర్ అడిగితే, రికమెండేషన్ అడిగితే 50,000 తీసుకుంటున్నారంట. 50,000 తీసుకొని టోకెన్ ఇస్తున్నారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నాడు ఒక ఆయన. ఉమ్మడి ప్రకాశం జిల్లా మత్స్య మాఫియా, సోమశిల బ్యాక్ వాటర్లో కోట్ల విలువైన చేపల అక్రమ వేట. ఓకే, ఇవన్నీ ఆంధ్రప్రభలో. తర్వాత ఈనాడులో ఇంకా లోకల్ పేజీలు ఆల్మోస్ట్ చెప్పుకున్నాం అన్నీ కూడా. మానవత్వానికి వెలి, అంత్యక్రియలకు ముందుకు రాని ఆ నలుగురు, ప్రాణాలు పోయిన కుల సంఘం పట్టింపే ముఖ్యం. సామాజిక వెలి నేటికి మానవత్వాన్ని మంటగలుపుతూనే ఉంది. ఒడిస్సాలో గంజాం జిల్లా కవిసూర్యనగర్ సమితిలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు ఉదాహరణ. పద్మనాభ సాహు తన కుటుంబంతో బరిడా గ్రామంలో నివసిస్తున్నారు. 8 ఏళ్ల కిందట గ్రామంలో జరిగిన ఓ గొడవ కారణంగా సాహు కుటుంబాన్ని కుల సంఘం సామాజికంగా వెలివేసింది. సో ఆ కుటుంబంలో చనిపోతే ఎవరు రాలేదంట. అగ్ని ప్రమాదంలో పలువురిని కాపాడి ప్రాణాలు వదిలిన ఉపాధ్యాయుని. కార్నియా అంధత్వాన్ని పారదోలడమే లక్ష్యం, కంటి గాయాలను నిర్లక్ష్యం చేయొద్దు. LVPEI ఆధ్వర్యంలో 50,000కు పైగా కార్నియా మార్పిళ్లు. వ్యవస్థాపక చైర్మన్ GN రావు బృందం వెల్లడి. బుడమేరు ప్రక్షాళన మొదలు. ఏంటి బుడమేరు ప్రక్షాళన అంటే? ఆక్రమణలు తొలగించాలి, అదంత ఈజీ కాదు కదా. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.